So today's class is shapes of orbitals. Shapes of orbitals. ఈ షేప్స్ ఆఫ్ ఆర్బిటల్స్ వచ్చేటువంటిది మనం లాస్ట్ క్లాస్లో అజిముతల్ క్వాంటం నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ చదువుకున్నాం. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్తో ఇప్పుడు మనకి పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు, కానీ అజిముతల్ క్వాంటం నెంబర్తో ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఈ అజిముతల్ క్వాంటం నెంబర్లో మనకి మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని మీకు నోట్ చేశాను. ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద షేప్స్ అండ్ డిఫరెంట్ ఆర్బిటాల్స్. ఆర్బిటాల్స్ యొక్క షేప్స్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పాను. అక్కడ ఇంపార్టెంట్ అని మీకు నోట్ చేసుకునేటప్పుడు కూడా చెప్పాను. యాక్చువల్గా మనకి ఇక్కడ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, దెన్ ఎఫ్ ఆర్బిటాల్ ఇలా ఒక 4 ఉంటాయి. సో ఎస్ ఆర్బిటాల్ లో తీసుకున్నట్లయితే ఎస్ ఆర్బిటాల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ సబ్షెల్. ఎస్ ఆర్బిటాల్ లో ఒకే ఒక సబ్షెల్ ఉంది. పి ఆర్బిటాల్ కన్సిస్టింగ్ 3 సబ్షెల్స్, దాంట్లో 3 సబ్షెల్స్ ఉంటాయి. దెన్ కమింగ్ టు డి ఆర్బిటాల్ కన్సిస్టింగ్ 5 సబ్షెల్స్. 1 2 3 4 5 సబ్షెల్స్ ఆర్ ప్రెజెంటెడ్. ఎఫ్ ఆర్బిటాల్ కన్సిస్టింగ్ 7, బట్ నో నీడ్, ఇక్కడ 7 రాస్తాను తప్ప 1 2 3 4 5 6 7 ఇది రాయాల్సిన పని లేదు. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ హ్యావింగ్ ఓన్లీ 1 సబ్షెల్, పి ఆర్బిటాల్ హ్యావింగ్ 3 సబ్షెల్స్, డి ఆర్బిటాల్ హ్యావింగ్ 5 సబ్షెల్స్, 7 సబ్షెల్స్. క్లియర్? దెన్ కమింగ్ టు ద షేప్స్, చూడండి లింకేజ్ చూడండి జాగ్రత్తగా, ఒకదానికి ఒక లింక్. ఎస్ ఆర్బిటాల్లో ఒకటే సబ్షెల్ ఉంది. దట్స్ వై ఎస్ ఆర్బిటాల్ హ్యావింగ్ ద ఓన్లీ the shape is, this is called as a spherical in shape. Spherical shape అన్నమాట. వీటిని x యాక్సిస్ y యాక్సిస్ అని పిలుస్తారు. మీరు గుండ్రంగా ఇలా రాసేసి ఆ తర్వాత x యాక్సిస్ y యాక్సిస్ రాసిన పర్లేదు. మాస్టర్ ఫస్ట్ ఎలా కొట్టి ఇలా రౌండ్ చూసినా అవసరం లేదు, ఎలా రాసినా పర్వాలేదు. x యాక్సిస్ y యాక్సిస్ అనేటువంటి ముందు నోట్ చేసుకుని x యాక్సిస్ y యాక్సిస్, x యాక్సిస్ y యాక్సిస్ అని నోట్ చేసుకున్నా పర్వాలేదు. దానిపైన ఇలాగా ఒక స్పెరికల్ షేప్ లో ఉంటుందని రాసిన ఎలా రాసినా పర్వాలేదు. ముందు 0 చుట్టి దానిపైన ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీసినా పర్వాలేదు. సో ఇది దీని పేరు ఏంటంటే స్పెరికల్ షేప్. దాన్ని స్పెరికల్ షేప్ అని పిలుస్తారు దాన్ని. ఎందుకంటే రేపు పొద్దున ఎగ్జామినేషన్స్ లో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎస్ ఆర్బిటాల్ షేప్ అంటాడు. సో ఎస్ ఆర్బిటాల్ యొక్క షేప్ పేరు ఏంటని అడిగినట్లయితే స్పెరికల్ షేప్ అని రాయాలి. స్పెరికల్. దెన్ అంటే ఇక్కడ చూడండి ఒకటే ఉంది కదా, ఒకటే షేప్ కదా, ఒక సబ్షెల్ ఉంది కాబట్టి ఒక షేప్ వచ్చింది. 3 సబ్షెల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని రావాలి? 3 షేప్స్ వస్తాయి. ఇక్కడ 5 సబ్షెల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని రావాలి? 5 వస్తాయి. ఇప్పుడు అలా ఏంటనేది చూద్దాం. ఇది అర్థమైంది అందరికీ. ఇప్పుడు ఇది చెరిపేస్తున్నాను, నేను బొమ్మలు పెద్దగా వస్తూ ఉంటాయి, ఇక్కడ రాస్తాను చూడండి. ఎస్ ఆర్బిటాల్ 1, పి ఆర్బిటాల్కి 3 అన్నారు, డి ఆర్బిటాల్కి 5 అన్నారు. ఓకే, ఇప్పుడు ఇది ఎస్ ఆర్బిటాల్ అన్నారు. దెన్ ఇప్పుడు పి ఆర్బిటాల్ ఎన్ని రావాలి? 3 సబ్షెల్స్ రావాలి. కాబట్టి ఫస్ట్ ఇలా యాక్సిస్ తీసుకుందాం. ఇది జెడ్ యాక్సిస్ అంటే ఇంటూ ద బోర్డ్ అన్నమాట. బోర్డుకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఒకటేమో ఇలా ఉంటుంది, ఒకటేమో ఇలా ఉంటుంది, ఒకటేమో పర్పెండిక్యులర్ గా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. మరి ఆర్బిటాల్, ద ఆర్బిటాల్ ఈజ్ లైస్, ఆర్బిటాల్ ఇలా తీసుకోవాలి. ఈ రకంగా ఉండేటువంటి ఆర్బిటాల్ని మనం డంబెల్ షేప్ అని పిలుస్తారు. డంబెల్, బహుశా డంబెల్ అంటే తెలిసే ఉంటుంది మీ అందరికీ. జిమ్లో మనకి మజిల్ని పవర్ పెంచడం కోసం డంబెల్స్ తెలిసే ఉంటుంది. లేదా డంబెల్స్ తెలియదు మాస్టారు అని గర్ల్స్ ఎవరంటే మన దేవుడి ఫోటోల దగ్గర శివుడు చేతిలో డమరుకు ఉంటుంది కదా, ఆ డమరుకం లాగా షేప్లో ఉంటుందని దాన్ని డంబెల్ అని పిలుస్తారు. దాన్ని అంటే ఇంకా హైయర్ సెక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇది ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఈ షేప్లో తిరుగుతాయి అన్నమాట. ఇలా తిరుగుతూ ఉంటాయి దాని అర్థం. సరే, అది మీకు చెప్తే బాగుంటుంది. ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇదేమో మధ్యలోది అనమాట, దీని పేరు చూద్దాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పిఎక్స్. పిఎక్స్ ఆర్బిటల్. ద ఆర్బిటల్ ఈజ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద లైస్ అయ్యి ఉంది అంటే దాని ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి దీన్ని పిఎక్స్ ఆర్బిటాల్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇంకో రకమైంది, మళ్ళీ సేమ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ద ఆర్బిటాల్ ఈజ్ లైస్ ఆన్, చెప్పండి, వై యాక్సిస్. Yeah, orbital is lies on y axis. That's why it shows, it represents py.
సార్ ఇలాగే రాయాలా మీ ఇష్టం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్, మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ అని పెట్టండి, పెట్టి ఎక్స్ యాక్సిస్ మీద పెట్టండి, ఎలా పెట్టినా పర్వాలేదు. నేను మాత్రం ఇలా రాస్తున్నాను ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ అంటే ఈజీగా ఉండడం కోసం అన్నమాట. ఇప్పుడు జెడ్ యాక్సిస్ అన్నాను కదా, జెడ్ యాక్సిస్ ని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్, ద ఆర్బిటల్ ఇస్ లైస్ ఆన్ జెడ్ యాక్సిస్. కాబట్టి దీన్ని pz ఆర్బిటాల్ అంటారు. px ఆర్బిటాల్, py ఆర్బిటాల్, pz ఆర్బిటాల్. కాబట్టి దీనిని డంబెల్ షేప్, దాని యొక్క ఆకృతి పేరు అంటే డంబెల్ ఆకృతి, డంబెల్ షేప్ అని పిలుస్తారు. కొన్ని పుస్తకాల్లో మా మాస్టర్ ఇలా చెప్పాడు, నాకు పలానా పుస్తకంలో ఎలా ఉందనుకుని కంగారు పడండి. ఆర్టికల్ ఎలా ఉంటుందంటే చూడండి, డిఫరెన్స్ మీరు చెప్పండి నాకు ఒకసారి చూసి. డిఫరెన్స్ చెప్తే నేను చెప్పింది మీకు అర్థమైనట్టు నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అనమాట. అమ్మాయి నేను చెప్పింది అర్థమవుతుంది అనమాట తెలుస్తుంది. ఏంటి తేడా ఏంటి? ఏంటి తేడా ఏంటి? అన్ని చూడగానే ఒక రకంగా ఉన్నాయి. ఏంటి తేడా? ఈ మూడింటికి దీనికి తేడా అండి. ఈ వీటిని కూడా పిఎక్స్ అంటారు, దీని పిఎక్స్ అంటారు. ఇది పిఎక్స్, ఇది పివై అంటారు, ఇది పిజెడ్. కానీ చూడడానికి ఎలా ఉన్నాయి? ఒకేలా ఉన్నాయి. ఏంటి మరి దాని మీనింగ్ ఏంటి? వెరీ గుడ్ వెంకట్రావు గారు బాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని చూడడానికి ఇలాగే ఉన్నాయి, కానీ ద ఆర్బిటాల్ ఈజ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇన్ విచ్ యాక్సిస్? ఏ యాక్సిస్ మీద అయిందో చూసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇది పిఎక్స్ ఆర్బిటాల్. వై యాక్సిస్ మీద అయింది అంటే నేను ఇక్కడ మేస్టార్ మీరు ఇటే వేసారు, కుడిచేదేమో ఎడంచేదేమో లేదా అనుకుని డౌట్ వస్తుంది. అంటే ఇక్కడ ప్లేస్ లేదని ఇక్కడ వేసాను, మామూలుగా ఇది ఇలాగే చేసుకోవచ్చు. అంటే అన్ని వై ఆర్బిటల్ వై ఎక్స్ జెడ్ అని రాసుకున్నాం. అలాగే ఇంకోటి జెడ్ వై ఎక్స్ అని ఏదో రాసుకున్నాం. ఈ జెడ్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి జెడ్, వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏదైనా ఎలా రాసినా ఒకటే. మీరు ఇది అనుకోండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓహో ఈ రకంగా ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఒక ఆర్డర్, ప్రాపర్ ఆర్డర్ ప్రకారం బాగుంటుందని ఈ రకంగా రాశాను అనమాట. ఓకేనండి. మన మ్యాక్సిమం పుస్తకాలు ఈ రకంగా ఉంటుంది. కొన్ని పుస్తకాలు ఎలా కూడా ఉంటుంది, అది మీరు ఎలాగా చదివినా పర్వాలేదు. నెక్స్ట్ దీని యొక్క షేప్ ఏమని పిలుస్తామని చెప్పాను? డంబెల్ షేప్ అని చెప్పాను. ఏం పేరు ఇక్కడ? డంబెల్ షేప్. సో పి ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటంటే డంబెల్, డంబెల్ షేప్ అన్నమాట. నెక్స్ట్ డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్ అంటే ఏం చెప్పాము? డి ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయని చెప్పాము? షెల్స్, సబ్ షెల్స్ 5. కాబట్టి ఇట్ షోస్ 5 షేప్స్, 5 టైప్స్ ఆఫ్ షేప్స్. 5 రకాల షేప్స్ ఉంటాయి. ఇందులో D5 అన్నాను కదా, 5 రకాల షేప్స్ ఉంటాయి. ఏంటో చూద్దాం అక్కడ వీటిలోకి వచ్చిన తర్వాత. సంక్రాంతి ముగ్గులో ఉన్నాయి కదా, ఎక్స్ వై ఇది జెడ్. ఈ పేరెంట్ మీరు జెడ్ తర్వాత ఇప్పుడు దీని పేరే పెట్టాలి చెప్పండి. ఇప్పుడు దీని పేరేం పెట్టాలి? ఇందాక లైస్ అని చెప్పాను. లైస్ అంటే దాని మీద ఉండడానికి. ఫర్ అది పేరేంటి అబ్బాయి? చరణ్ ఈజ్ లైస్ ఆన్ దట్ టేబుల్. అంటే టేబుల్ మీద ఉన్నాడు. లైస్ అంటే దాని మీద ఆపాదించబడింది అని చెప్పడానికి అనమాట. మీ ఇంగ్లీష్ మేషన్కి క్లారిటీ చెప్తారు. లై అంటే ఏంటంటే అబద్ధం అని కదా, లైస్ అంటే ఏంటంటే ఈ యొక్క స్టిక్ దీని మీద లై అయి ఉంది, దాని మీద ఒరిగి ఉందో ఒంగు ఉందో దాని మీద జోహార్ సార్ ఈజ్ లైస్ ఆన్ ద టేబుల్ అండ్ టీచర్స్ ద లెసన్. దాని మీద ఒంగుతూ లెసన్ చెప్తూ ఉన్నాడు. అదే కన్వర్సేషన్ మీరు ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్తాం. లై అనే పదం ఏంటంటే ఆ రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే దాని మీద ఒరిగి ఉన్నాడనో వంగి ఉన్నాడనో దాని మీద ఆధారపడి ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే దోస్ అనే పదం బదులు ద ఆర్బిటాల్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్. ఇన్ బిట్వీన్ ఏ రెండు యాక్సిస్ మధ్య ఉంది ఇక్కడ? XY. దట్స్ రైట్.
దీనిని dxy అంటారు. ఓకే, ద ఆర్బిటాల్ ఈజ్ లైస్ ఆన్ in between zy. That's why this is called as a dzy. The orbital is in between xz. That's why this is called as a dxz. అంటే ఇప్పుడు మనకి d ఆర్బిటాల్ యొక్క షేప్ సబ్షెల్స్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటంటే ఎన్ని ఉంటాయి అన్నారు ఇందాక 5 ఉంటాయి. 1 2 3 4 5. కాబట్టి ఆల్రెడీ మీరు ఒక 3 చెప్పేశారు. అంటే ఎన్ని మిగిలిపోయినాయి 2 మిగిలిపోయినాయి. వాటిని ఎలా రాయాలన్నట్టయితే ఇది కూడా మీరే చెప్పండి పేర్లు. ఎలా చెప్పొచ్చు చెప్పండి, ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు నేను ఇంకా యాక్సెస్ పేరు చెప్పాలి. మామూలుగా ఎలా చెప్పొచ్చు? ద ఆర్బిటాల్ ఈజ్, ఇప్పుడు ఇది పెట్టి విన్నాను లైస్ అన్నాను. ఇప్పుడు ఎలా చెప్పొచ్చు చెప్పండి? లైస్ ఎలా ఉన్నాయి దేని మీద ఉన్నాయి? x యాక్సిస్ లైసే. అయితే ఇక్కడ ఏం చెప్పాలంటే ద ఆర్బిటాల్ ఈజ్ లైస్ ఆన్ దట్ దోస్ యాక్సిస్. సాధారణంగా దేని మీద ఉంటాయంటే ఇప్పుడు కూడా అవి x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏదైనా చెప్పేసాను అక్కడక్కడే ఏదైనా పెట్టుకున్నాను. ఇక్కడ మాత్రం అలా పెట్టా కుదరదు సార్. XY కాదు, నేను అక్కడ ZX పెట్టుకుంటే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా x యాక్సిస్ y యాక్సిస్ మీదే ఉంటాయి, z యాక్సిస్ మీద ఉండవు ఇక్కడ. కాబట్టి దీనిని dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అని. x స్క్వేర్ మైనస్ y స్క్వేరేగా నేను z పెట్టలేదు ఇక్కడ. ఇక్కడ పెట్టారు అని పోయినట్టే ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ వెరీ పెక్యులర్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ దీనికి ఇది యాక్చువల్గా z యాక్సిస్ అన్నమాట. కాబట్టి దీన్ని dz స్క్వేర్ అంటారు. ఈ మధ్యలో ఉండేటువంటి పాయింట్స్ ఏంటంటే సెంటర్ అన్నమాట. దాన్ని మనం టోరస్ అని కాలర్ అని అంటారు. ఇది హైయర్ సెక్షన్స్ లాంటి పాయింట్స్ ని హైయర్ సెక్షన్స్ లో తెలుసుకుంటారు. టాలర్ అని కాలర్ అని పిలుస్తారు. ఇది చూడండి ఇక్కడ dxy dzx zy లేదా dzy dxz dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dz స్క్వేర్. ఓకేనండి. ఈ రకంగా xy yx yz zx ఈ రకంగా మనం ఇన్ని రకాలు చూడాలి. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు dxy dyz dz dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dz స్క్వేర్ అట్లా రాసుకుంటారు అన్నమాట. అంటే ఇవే ఇది ఉండాలి. ఇది ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇది ఇక్కడికి వెళ్ళొచ్చు. అంటే మీకు హైయర్ సెక్షన్ వెళ్ళిన తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఉంటుంది. డి ఆర్బిటల్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో చెప్తాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేటికి తప్పని రెండు ఎగిరిపోతూ ఉంటాయి. అంటే ఈజీ 2Dg ఆర్బిటల్స్ ఉంటాయి. ఈ 2D ఆర్బిటల్స్ ఏమవుతాయి? ఈ రెండు ఒక పక్క వచ్చేస్తాయి, ఈ రెండు పక్క వచ్చేస్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదన్నీ పెద్ద పెద్ద లైగెండ్స్ అని ఏవి ఉంటాయి, అవన్నీ మీకు అనవసరం. ఇవి ప్రజెంట్ మాత్రం ఇది నేర్చుకోండి. ఈ మూడు ఒక జత, ఈ రెండు ఒక జత. సరే, సో ఇవి చెప్పింది. మరి దీని పేరేంటి? దీని పేరేంటంటే డబుల్. యాక్చువల్లీ దీన్ని ఏమంటామని చెప్పాను? డంబుల్. ఇది ఒకటే ఉంది. మరి ఇక్కడ డంబుల్స్ కాదమ్మా, డంబుల్ షేప్. అది దాని పేరు డంబుల్ షేప్ అంటాను దాన్ని. ఇప్పుడు దీన్ని డంబుల్స్ అనకూడదు, దీన్ని డబుల్ డంబుల్ అనాలి. రైటే లేదు చెప్పింది కూడా. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి డంబుల్ అనాలి, డంబుల్స్ అనాలి. దీన్ని డబుల్ డంబుల్ అని పిలవాలి. డబుల్ షేప్. రైటే మీరు చెప్పింది. ఇక్కడ డంబుల్స్ అని రాయకండి. అక్కడ ఇంగ్లీష్లో మీరు ఎస్ అంటే ఫ్లోరల్ కాబట్టి మీరు ఇక్కడ డంబుల్స్ అని నాకు ఇప్పుడు ఐడియా రాలేదు. డంబుల్స్ కాదు, డబుల్ డంబెల్. దీని పేరు డబుల్ డంబెల్ షేప్ అని పిలవాలి. దీన్ని మేము జస్ట్ డంబెల్ షేప్ అని పిలవాలి. ఇది అయిన తర్వాత యాక్చువల్గా మరి ఎఫ్ ఆర్బిటాల్కి వచ్చిన తర్వాత 7 వస్తాయి. ఎఫ్ ఆర్బిటాల్కి ఇప్పుడు యాక్చువల్గా దాని యొక్క షేప్స్ అనేటువంటి కూడా ఇప్పుడు వరకు కూడా ఇంకా టిల్ డే ఈ రోజు వరకు కూడా ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు ఇవ్వడం కూడా. ఎందుకంటే అది ఒక ఊహాత్మకమైనటువంటిది, ఇమాజినరీ థింగ్ అనమాట అది. కానీ కొంతమంది సైంటిస్టులు, కొంతమంది సీనియర్ ఎవరు ఏం చెప్తున్నారంటే జెడ్ యాక్సిస్ అనేటువంటిది ఉందండి, కానీ అది పైకి ఏం చెప్పండి. అంటే ఐ మీన్ దానికి ఇంకా ప్రూఫ్ ఇంకా 198 197 కంట్రీస్ అని అప్రూవ్ అయితే కానీ ఇది ఇంట్లో రాదన్నమాట. సో ఎంత చెప్పారంటే దాని యొక్క ఇది ఫ్లో అంటే ఏంటంటే మనకి లవంగం కూడా చూసారా, మన ఇంట్లో వాడుతూ ఉంటాం చూసారా, లవంగం అంటారు, అట్లా ఉంటుంది అంటారు. సో ఫ్లో షేప్ అంటారు. ఫ్లో షేప్ అంటే
ఓకే పేరు దాని గుర్తున్నాయి కదా. డబుల్ డంబెల్ అంటే డి ఆర్బిటాల్, డంబెల్ షేప్ అంటే పి ఆర్బిటాల్, ఎస్ స్పెరికల్ అంటే ఎస్ ఆర్బిటాల్. ఇక దీన్ని రఫ్ చేసేస్తాను పాయింట్స్. సరే ఇది నేను దీన్ని రఫ్ చేసేస్తున్నాను. అంటే ఇవి మీరు ఇప్పుడు నేర్చుకుంటారు కానీ హయ్యర్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఈ షేప్స్ లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటుందని ఒక అంచనా అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే మీరు హయ్యర్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇది కూడా తప్పని మనకి కొన్ని థీరీస్ ఉంటాయి. మ్యాక్స్వెల్ క్వాంటమ్ థీరీస్ ఇలాగ చాలా హయ్యర్ స్టడీస్ అనమాట. క్వాంటమ్ థీరీ ప్రకారం ఈ షేప్స్ ఎట్లా ఉండవు, కొంచెం తేడాగా ఉంటుందని, లేకపోతే వాటిలో అసలు షేప్స్ కాదు జస్ట్ దాంట్లో ఇలాగా ఒక ఎలక్ట్రాన్స్ క్లౌడ్ టైప్లో ఉంటుందని, ఇలాగ చాలా చాలా థీరీస్ వస్తాయి. అది చాలా హెవీగా ఉంటుంది. కొంచెం మనం హయ్యర్ సెక్షన్ కింద వాటి గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనకి క్వాంటమ్ మెకానికల్ మోడల్ తర్వాత కలది. సరే ఇది అయిన తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్కి వచ్చిన తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్, దాన్ని మనం రిప్రజెంటేషన్ చేసేటప్పుడు స్పిన్, కొన్ని పుస్తకాల్లో లేటెస్ట్గా ఎంఎస్ అంటే స్పిన్ అనమాట ఇలా ఇండికేట్ చేస్తారు. లేదు అంటే మీరు మామూలుగా మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ఇట్ ఈస్ రిప్రజెంట్ యాజ్ ఏ ఎం, స్మాల్ ఎంతో ఇండికేట్ చేసేయండి. నెక్స్ట్ ఇది అయిన తర్వాత దిస్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఈస్ రిప్రజెంట్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మెయిన్లీ ప్రపోజ్డ్ బై ల్యాండే అనే ఆయన దీన్ని ప్రపోజ్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, ల్యాండే ఆయన ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ పేరు ల్యాండే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరైనట్లయితే నీల్స్ బోర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మ్యాగ్నెటిక్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ సోమర్ఫెల్డ్, కానీ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ల్యాండే. చూడండి నేను అక్కడ డిఫరెన్సియేషన్ చేసి చెప్తున్నాను. దీన్ని ల్యాండే ప్రపోజ్ చేశాడు. ల్యాండే అనే శాస్త్రవేత్త దీన్ని ఫైండ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇట్ షోస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ స్మాల్ ఎం తో దీన్ని ఇండికేట్ చేయడం. మూడవ దానికి వచ్చిన తర్వాత జనరల్లీ దిస్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ ద వాల్యూస్ ఆర్ వ్యారీ ఫ్రమ్, మరి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లోనేమో 1, 2, 3, 4 అండ్ సో ఆన్ తో ఇండికేట్ చేశాను. అజిముతల్ అంటే యాంగులర్ క్వాంటమ్ నెంబర్ లోకి వచ్చింది 0, 1, 2, 3 అంటే దట్ ఈస్ 0 to n-1 అని చెప్పేసాను. దాన్ని ఇలా ఇచ్చాను దాని వాల్యూస్. మరి దీనికి ఎలా ఇండికేట్ చేయాలి అంటే దిస్ వాల్యూస్ ఆర్, ఈ యొక్క వాల్యూస్ అన్ని ఎలా ఉంటాయంటే -L2 + L. మైనస్ అంటే దాని యొక్క మైనస్ విలువలు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక నెంబర్ చెప్పు, నాకు 5 అన్నావు కదా, 5 అంటే అమ్మాయి ఉద్దేశం 5 అన్నా కాబట్టి -5, -4, -3, -2, -1, 0, +1, +2, +3, +4 అట్లాగనమాట. అర్థమైందండి చెప్పేది? అంటే ఇలా మైనస్ నుంచి ప్లస్ వరకు వెళ్తాయి, ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు అమ్మాయి 5 అన్నా కాబట్టి నేను 5 నుంచి చేశాను. ఒకవేళ ఇటు గబుక్కి 10 అన్నాడు అనుకో, -10 నుంచి చేసుకుంటే వెళ్ళేవాడు. అర్థమైందా? సో ఈ విధంగా -L2 + L ఈ రకం 0 కూడా ఇంక్లూడింగ్ 0, దాంతో ఇంక్లూడింగ్ 0 తో ఇండికేట్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ -L2 + L వాల్యూస్. మరి ఇది అయిన తర్వాత దీనికి మనకి ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటంటే, మీకు ఇక్కడ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏం ఉపయోగించారు? n-1 అనేటువంటి ఫార్ములాను ఉపయోగించారు. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏమో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అది డిపెండ్ అయ్యిందని చెప్పాను, అవునా? మరి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దేని మీద డిపెండ్ అయి ఉండాలి? అజిముతల్ క్వాంటమ్ నెంబర్. చెప్పింది అర్థమైందా? యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ డిపెండ్ అయ్యింది, ఎందుకంటే ఫార్ములా n-1 ఫార్ములా వేసాం. మరి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఇట్ షుడ్ ఖచ్చితంగా దాని మీద, ఈ యొక్క యాంగులర్ క్వాంటమ్ మీద దాని మీద ఆధారపడి ఉండాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మారడం. మరి ఎట్లాగా మనం ఇండికేట్ చేస్తామంటే ఇట్ షోస్ ద రిలేషన్ 2l+1 ఫార్ములా. ఇదన్నమాట దాని ఫార్ములా. ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఇట్ షుడ్ టు ఫాలో దిస్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఖచ్చితంగా ఇక మళ్ళీ దాంట్లో లిమిటేషన్స్ అంటూ ఏం లేదు, ఖచ్చితంగా దాని యొక్క అజిముతల్ క్వాంటమ్ నెంబర్ మీద ఆధారపడదు. ఎలాగంటే 2l+1. ఇప్పుడు నీకు నచ్చిన ఆర్బిటాల్ పేరు చెప్పమ్మా ఒకసారి. పి అంటే నెక్స్ట్ అమ్మాయి, పికి ఎల్ వాల్యూ ఎంతమ్మా?
పీకి ఎల్ వాల్యూ ఎంత అంటామంటారా? పీకి ఎంత ఎల్ వాల్యూ 1 2 3 ఎంత? ఎస్కి ఎంత? 1 సార్. 3 sir. ఎస్కి 3. 1 పీక్ 3 1. ఎస్కి 1 ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్తాను? ఎన్నిసార్లు చెప్పిన ఎంత అయితే అలాగా? ఫస్ట్ ఉండేటువంటిది ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అన్నాను. 2 ఇక్కడికి వచ్చేటప్పటికి n-1 ఇది 1 వేసుకోండి. 1 - 1 ఎంత వచ్చింది? 0. ఇక్కడ 2 పెట్టండి. 2 - 1 ఎంత వచ్చింది అన్నాను? 1. 3 పెట్టండి. 3 - 1 ఎంత వచ్చింది అన్నాను? 2. అంటే ఎస్ ఆర్బిటాల్కి ఏమో 0, పి ఆర్బిటాల్కి ఏమో 1, డి ఆర్బిటాల్కి ఏమో 2 అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ వాల్యూస్. ఎస్ ఆర్బిటాల్ హ్యావింగ్ 0, పి ఆర్బిటాల్ హ్యావింగ్ 1, డి ఆర్బిటాల్ హ్యావింగ్ 2. ఇవి n-1 ఫార్ములా ఉంది కదా. సో పి ఆర్బిటాల్కి ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ వాల్యూ 1 వచ్చింది. కాబట్టి ఈ అమ్మాయి వెంటనే అంటే ఇప్పుడు మనకి మీరు మర్చిపోయారు కాబట్టి ఈ సోదంతో చెప్తున్నాను మీకు. ఇదంతా లేకుండా సరే పి ఆర్బిటాల్ హ్యావింగ్ ద వాల్యూ ఈజ్ 1 అని చెప్పింది అనుకోండి, వెంటనే నేను ఏం చేశానంటే పీకి 1 అన్నాం కదా, అంటే ఆల్రెడీ నాకు ఎల్ వాల్యూ చెప్పేసింది అమ్మాయి 1 అని. కాబట్టి ఎల్ ప్లేస్ లో ఇక్కడ ఎంత ఇస్తున్నా? 1 వేసుకుంటాను. 2 × 1 అంటే 2 + 1 అంటే ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 అంటే ఇది కాదు మనకు కావాల్సింది. 3 అంటే 3 ఆ వాల్యూస్ ఎలా వస్తాయి చూడండి. -2 -1 0 -1 0 1 +1 అంటే చూడండి ఇదన్నమాట 3 వాల్యూస్ వచ్చినాయి. ఇది మనకు కావాల్సింది. అన్నీ కూడా ఆడ్ నెంబర్సే వస్తాయి. అంటే ఇది యాక్చువల్గా మనకి పి ఆర్బిటాల్ కదా అన్నది నువ్వు. అంటే మీరు లాజికల్గా ఆలోచించండి. పి ఆర్బిటాల్ కాబట్టి ఎన్ని షెల్స్ ఉంటాయి? 3 షెల్స్ ఉంటాయి. అంటే ఈ ఫస్ట్ ఏమో -1 అని అర్థం, ఇదేమో 0 అని అర్థం, ఇదేమో +1 అని అర్థం. చూసారా? ఇది పుస్తకాల్లో ఉండదు మీకు. ఏమి ఇలా లెక్క చూసి ఇలా పెట్టుకోవాలి. ఇదంతా ఏంటంటే చదువుకునేటప్పుడు ఒకదాని కూడా అప్లికేబుల్ చేసుకోవాలన్నమాట. సో పి విలువ అన్నాము అంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ ఆలోచించండి మీరు. 3 అనేసి బాగానే ఉంది, వాల్యూస్ ఏమో ఇక్కడ వేసేసాం బాగానే ఉంది. మరి ఏంటంటే ఈ 3 విలువలు కూడా మనకు సంబంధించిన అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుంటే చదవాలి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డి చెప్పు ఒకసారి. డి సార్ టైం ఏంటి సార్? సార్ డి విలువ చెప్తుంది తొందరగా. 2 సార్. డి 2 అన్నాం. సో అంటే ఇక్కడ 2 × 2 + 1 అంటే ఎంత వచ్చింది? 5 వచ్చింది. అవునా? అంటే ఇక్కడ 5 అంటే ఎలా వేసుకోవాలి? -2 -1 -2 -1 0 +1 +2. సో చూడండి ఇక్కడ మళ్ళీ డి ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి? సబ్స్టిట్యూట్స్ ఎన్ని ఉంటాయి? 5 sir. అలా మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇది -2 ఇది -1 0 +1 +2 అంటే మీకు ఇక్కడే తెలిసిపోతుందా? డి అన్న డి ఖచ్చితంగా 5 వచ్చేస్తుంది, 5 వాల్యూస్ వస్తాయి అనే విషయం ముందే తెలుస్తుంది. ఇలా మనం ఒక దానికి డిఫరెంట్ గా మనం పుస్తకంలో ఉన్నది చదివితే మనకి ఏం గుర్తుండదు. దాన్ని అప్లికేబుల్ చేసుకుంటా ఉంటే అప్లికేషన్స్ అన్నమాట. లెక్క కెమిస్ట్రీలో దీంట్లో లెక్కలు ఏంటంటే మంటెక్కిపోయే లెక్కలు ఉంటాయి. ఏమి అక్కడ ఎక్కడ అన్నది మొన్న చెప్పే మీకు. దీంట్లో లెక్కలు ఉంటారా? లెక్కలు కేవలం వీటి మీద 0 1 2 వాటి మీదే ఉంటాయి. అది తెలిస్తే కానీ చేయలేరా మీరు అని చెప్పాను. సో ఓకే, థ్యాంక్ యూ క్లాస్.